హలో అండి అందరికీ, నేను పూజితానండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మంగళవారం కదండి, శ్రీరామ్ స్వామి వారికి పాలాభిషేకం చేసుకున్నానండి. ఇలాగా స్వామివారికి పాలతో ఇలా అభిషేకం చేశానండి. ఇంకా పసుపు నీళ్ళతో, కుంకుమ నీళ్ళతో, మామూలు వాటర్తో ఇలా అయితే అభిషేకం చేసుకున్నానండి. నేను ఫస్ట్ పాలతో చేశానండి, తర్వాత పసుపు నీళ్ళతో చేసుకున్నానండి, ఆ తర్వాత కుంకుమ నీళ్ళతో కూడా చేసుకున్నా, తర్వాత మామూలు వాటర్తో స్వామివారికి అభిషేకం అయితే అలా చేసుకున్నానండి. పాలతో ఇలా అభిషేకం చేసుకొని పూజ చేసుకుంటే చాలా మంచిదండి. మీకు ఇష్ట దేవతలు ఎవరున్నా వారంలో ఒకసారి 2 సార్లైనా ఇలాగా అభిషేకం చేసుకొని పూజ చేసుకుంటే మంచిదండి. పాలాభిషేకం అయిపోయిందండి. ఇదిగోండి, అగరబత్తితో ధూపం ఇచ్చుకుంటున్నానండి. ఇలాగా ధూపం చూపిస్తున్నానండి స్వామివారికి. అభిషేకం మొత్తం అయిపోయాక పూలతో ఇలాగా అలంకరించుకొని స్వామివారికి గంధం బొట్లు అన్నీ స్వామివారికి పెట్టుకొని గంధం బొట్లన్నీ పూలతో మొత్తం అలంకరించుకున్నానండి స్వామివారిని. మీకు ఏ నామాలైతే వచ్చో స్వామివారివి అవి మాత్రం మనం అష్టోత్తరం రాకపోయినా ఇలా స్వామివారి నామంతో మనం ఆయన పాదాల దగ్గర వేసుకుంటూ అక్షింతలు కానీ కుంకుమ కానీ వేసుకుంటూ స్వామివారిని ఇలాగా పూజించుకుంటే మంచిది. మీకు అష్టోత్తరం చదివే వాళ్ళు వస్తే అష్టోత్తరంతో చేసుకున్నా మంచిది. లేదు రాకపోతే శ్రీరామ్ జై శ్రీరామ్ సీతారాం అనుకున్న స్వామివారికి అలాగా పాదాల దగ్గర అక్షింతలు వేసుకొని పూజ చేసుకుంటే మంచిదండి. నేనైతే ఇలా పూలతో మొత్తం అలంకరించుకొని స్వామివారికి కుంకుమతో అష్టోత్తరం చదువుకుంటూ స్వామివారి పాదాల దగ్గర అర్చన చేసుకున్నానండి. మనకి చదవడం రాకపోయినా ఆయన నామం తలుచుకుంటూ ఇలాగా చేసుకున్నా కూడా పర్వాలేదండి. ఇది అందరికీ తెలిసిందే, తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారని తెలుసుకుంటారని చెప్తున్నానండి. స్వామివారికి నివేదన అంటే నైవేద్యం ఇలాగా దానిమ్మకాయ ఉంటే దాన్ని ఒలుచుకొని ఇలాగా స్వామివారికి ప్రసాదంగా సమర్పించుకున్నానండి. నేను ఇలాగా చూడండి, పసుపు పువ్వులు, తెలుపు పువ్వులు, ఎరుపు పువ్వులతో స్వామివారికి అలంకరించుకుంటే చాలా నిండుగా కనపడతారండి. మన దగ్గర ఏ పువ్వులు ఉంటే అవే, అంటే బయట మార్కెట్లో తెచ్చుకొని పూజ చేసే కంటే చెట్టుతో వచ్చే పువ్వులతో పూజ చేసుకుంటే చాలా మంచిదండి. మనకు దగ్గరలో ఏ చెట్లు ఉన్నా ఇలా పువ్వులు తెచ్చుకొని పూజ చేసుకుంటే మరీ మంచిదండి. లేదా మనకి ఇంట్లో పూల చెట్లు పెట్టుకుంటారు కదండి అందరూ, ఆ పూల చెట్లకి వచ్చిన పూలతో చేసుకుంటే మంచిదండి. పండగలప్పుడు ఎప్పుడైనా అలా బయట నుంచి మార్కెట్లో తెచ్చుకొని, ఇంట్లో పూలు సరిపోవు కాబట్టి తెచ్చుకొని చేసుకుంటే పూజ మంచిది. ఇదిగోండి, మళ్ళీ ఒకసారి కొంచెం స్వామివారికి అష్టోత్తరం చదువుకున్నాక ఇలాగా ధూపం చూపించుకుంటున్నానండి స్వామివారికి. సకల దేవతలకు కూడా ఇలా ధూపం చూపించుకుంటున్నానండి. మనం పూజ చేసేటప్పుడు మన దేవతామూర్తులు ఎంతమంది ఉన్నారో మన పూజా గదిలో అందరికీ ధూపం చూపించుకోవాలండి. పూజ చేసేటప్పుడు ధూపం, అగరబత్తితో ధూపం, ధూప్ స్టిక్తో ధూపం కంపల్సరిగా స్వామివారికి చూపించాల్సిందేనండి. నేనైతే ఇలాగ ధూప్ స్టిక్తో
ధూపం చూపిస్తున్నానండి. స్వామివారికి అష్టోత్తరం అది చదివాక ధూపం చూపించుకుంటున్నా. దీపం, ధూపం, నైవేద్యం అన్నీ ప్రసాదించుకున్నానండి. చెప్పే కదండి, అష్టోత్తరం చదవడం రాని వాళ్ళు ఆయన నామంతో కూడా మనం పూజ చేసుకుంటే కూడా మంచిదండి. నేనైతే ఇలాగే చేసుకుంటున్నానండి. అదే మీకు వీడియోలో మొత్తం చూపిస్తున్నాను. ఏదన్నా నా పూజలో మిస్టేక్స్ ఉంటే కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇంకా అష్టోత్తరం కొన్ని నామాలు ఉంటే అవి కూడా అక్షింతలతో అలాగ స్వామివారి పాదాల మీద వేసుకుంటూ ఇలా పూజ అయితే నేను కంప్లీట్ చేసుకుంటున్నానండి. ఎక్కువగా పసుపు పూలతో స్వామివార్లకి ఏ దేవతలకైనా పసుపు పూలతో, ఎరుపు పూలతో పూజ చేస్తే చాలా మంచిదంటండి. తెలుపు పూలు కూడా మంచిదే. ఎక్కువ ఈ కలర్లో ఉన్న పూలతో పూజ చేసుకుంటే మంచిది. ఎక్కువ పూలతో పూజ చేసుకుంటేనే చూడడానికి కూడా బాగుంటుందండి. నిండుగా ఉంటుంది పూజ కూడా. నేనైతే ఇలాగే చేసుకున్నానండి. ఒకవేళ ఎప్పుడైనా పూలు లేకపోతే నార్మల్గా పూజ చేసుకుంటానండి నేను. పూలు ఎక్కువ ఉంటే మాత్రం చక్కగా స్వామివారికి అష్టోత్తరం అది చదువుకుంటూ అర్చన చేసుకుంటూ ఇలా పూజ అయితే చేసుకున్నానండి నేను. స్వామివారికి చివర్లో ఇలా హారతి ఇచ్చుకున్నానండి. హారతి ఇచ్చేటప్పుడు మన మనసులో ధూపం, దీపం, నైవేద్యం సమర్పయామి అనుకుంటూ, నీరాజనం హారతి సమర్పయామి అనుకుంటూ స్వామివారికి ఇలా హారతి చూపించాలండి. స్వామివారి హారతి చూపించాక మనం కూడా చక్కగా హారతి తీసుకోవాలండి. చక్కగా ఏ పూజ అయినా మనసుతో భక్తితో చేయాలండి. ఏదో పేరుకి చేసామంటే చేసామని కాదు. ఎంత భక్తితో చేస్తే మనం చేసిన పూజ అంత ఫలితంగా ఉంటుందండి. నాకు ఇలా స్వామివార్లకి పూజ చేసుకోవడం చాలా ఇష్టం అండి. అందుకే నేను ఈ పూజా వ్లాగ్స్, పూజా షార్ట్స్ అవి పెడుతున్నానండి. మీరు కూడా వీడియో చూసిన వాళ్ళు హారతి తీసుకోండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి. స్వామివారికి, శ్రీరామ స్వామి వారికి చేశాక ఇలాగ ఆంజనేయ స్వామి వారికి కూడా పూజ చేసుకున్నానండి. ఇవాళ మంగళవారం కదండి. ఆంజనేయ స్వామి వారికి చాలా భక్తి కదండి శ్రీరామ స్వామి వారంటే. ఆయనకు చేశాకే తర్వాత ఈయనకు చేశానండి పూజ. దీపం, ధూపం, నైవేద్యాలతో ఆంజనేయ స్వామి వారికి కూడా ఇలాగా పూజ చేసుకున్నానండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా వాళ్ళకి షేర్ చేయండి నా వీడియోస్ని. నా పూజలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇవాళ పూజా వీడియో ఇంతేనండి. థ్యాంక్ యూ.